మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో చేరవచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలు, అందరికి వందనాలు. మంచిది. చదవబడిన లేఖన భాగం సంఘ క్రమం ప్రకారముగా కీర్తనల గ్రంథము 143వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాం. అందులో మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు 143వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థించే విధానము ఏమిటి? ప్రార్థించే విధానము, దేవునికి మనము చేసే విధానము, ప్రార్థించే విధానం ఎలా ఉండాలి? మనము చేసే ప్రార్థన విధానాన్ని బట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు మనకు అనేక మంది చేసిన ప్రార్థన విధానాలు మనకు తెలుసును. భక్తులు అనేక మంది చేసిన ప్రార్థన విధానాలు. ఇప్పుడు మనకు దేవుని గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో నేర్పించేదానికి. వాళ్ళకు గ్రంథాలు లేవు, నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. మరి ఎలా వారు దేవుడు ఆలకించే ప్రార్థనను, దేవుడు జవాబిచ్చే ప్రార్థనను ఎలా వారు చేయగలిగినారు అంటే, దానికి ఒకటే ఒక మాట చెప్పాలి అంటే, దేవునితో వారు కలిగి ఉన్నటువంటి ఆ సంబంధము, సహవాసము. దేవునితో వారు కలిగి ఉన్నటువంటి సంబంధము, సహవాసం. దేవునితో వారు కలిగి ఉన్నటువంటి, ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ యొక్క సత్సంబంధము అనొచ్చును. వారు దేవునితో కలిగి ఉన్నటువంటి విధానం, అనుభవపూర్వకముగా ప్రార్థించే విధానాన్ని బట్టి, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన విధానం ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఈనాడు మనకు ప్రార్థనకు జవాబు వచ్చిన ప్రార్థన అంశాలు, వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో ఆ విధానం మనకు దేవుడు మనకిచ్చాడు. అప్పుడు వాళ్ళు ఎలా చేయగలిగినారు అంటే, దేవునితో వారు కలిగి ఉన్నటువంటి సంబంధము, దేవునితో వారు కలిగినటువంటి సహవాసము, దేవునితో వారు కలిగినటువంటి అనుబంధము, అనుభవము. ప్రభునందు ప్రియమైన వారులారా, అది వారు దేవునితో ఎలా మాట్లాడాలనో వారికి నేర్పించింది. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఏమని? మొదటి వచనం చదివితే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. అక్కడ ఆ వచనంలో ఉంది, దేవుని ప్రార్థించే విధానం ఎలా ఉండాలి అంటే, గమనించండి, ఆయన విశ్వాస్యత, ఆయన వాగ్దానాలు, ఆయన నీతి న్యాయాలు అనుసరించి చేసే ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. దేన్ని? ఆయన విశ్వాస్యత, ఆయన వాగ్దానాలు, ఆయన నీతి న్యాయములు అనుసరించి చేసే ప్రార్థన. మనల్ని బట్టి కాదు. ఎవరిని బట్టి? మనల్ని బట్టి కాదు. రెండవ వచనాన్ని చదవండి. 143వ కీర్తన 2వ వచనం. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఎవడు కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఆయన తీర్చితే తప్పితే. ఆయన ఏం కావాలా? గమనించండి,
అందుకని నీవు దోషమును కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? నా ప్రార్థనకు జవాబు రావాలి అంటే నా నీతిని బట్టి కాదు, కానీ నీ నీతిని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి, నువ్వు చేసిన వాగ్దానములను బట్టి. ప్రభునందు ప్రియమైన వారల, అది కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎవరంటే మంటిని, నేను ఎవరు అంటే నిరుత్తరుడను. నన్ను చూస్తే ప్రభువా నువ్వు నాకు జవాబు ఇవ్వలేవు, అది కాదు కావాల్సింది. నీ విశ్వాస్యతను బట్టి. దేన్ని బట్టి? నీ విశ్వాస్యతను బట్టి నాకు జవాబిమ్ము. 89వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 89వ కీర్తన మొదటి 2 వచనములు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసి, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. దేన్ని? నీ విశ్వాస్యత. విశ్వసనీయత అంటారు, విశ్వాస్యత అంటారు. విశ్వసనీయత అంటే అర్థం ఏమిటంటే మాట తప్పని విధానం. ఏమిటి? విశ్వాస్యత, విశ్వసనీయత అంటే అర్థం ఏమిటి? మాట తప్పని విధానం. ఏదైతే ఆయన మాట ఇస్తాడో దాన్ని నెరవేర్చే విధానాన్ని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. తరతరములకు నీ విశ్వాస్యతను నేను ఏం చేస్తాను? నోటితో తెలియజేసేదను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 71వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేన్ని బట్టి? నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, ఇంకా విడిపింపుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన నీతి. దేన్ని బట్టి? ఆయన నీతిని బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉన్నత విధానాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, యెహోవా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన గుణలక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటంట? ఆయన కనికరము కలిగిన దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరంట ఆయన? కనికరము కలిగిన దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఇంకా విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దాన్ని బట్టే ప్రభువా నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి, నీ కనికరమును బట్టి, నీ దయను బట్టి, నీ యొక్క విస్తారమైనటువంటి కృపాసత్యములను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రార్థించే విధానం చూడండి. దేవుడు ఎంత చక్కగా మనకు నేర్పిస్తున్నాడు. చాలా మంది ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోరు. బైబిల్ గ్రంథములో భక్తులు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? జవాబిస్తూ వచ్చాడు. ఎందుకు? వారు ప్రార్థించే విధానము దేవునికి ఇష్టమైంది.
వారు అడిగే విధానము దేవునికి ఇష్టమైంది. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది అని అనుకోవడము మన యొక్క మూర్ఖత్వమే. దేన్ని బట్టి? ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ప్రార్థనకు జవాబు వస్తుంది అని అనుకోవడము అదేమిటి? మూర్ఖత్వమే. ప్రార్థించే ప్రతి వారి ఉద్దేశం ఏమిటి? మా ప్రార్థనకి ఏం కావాలా? జవాబు రావాలి. ప్రార్థించే ప్రతి వారి ఉద్దేశము మా ప్రార్థనకు జవాబు రావాలి. దేవుని ఉద్దేశం ఏమిటి? నా బిడ్డల ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అయితే దేవుని బాధ కూడా ఏంది? మనము గడిచిన దినాల్లో మనం విన్నాం, ఆయన తన ప్రజలకు చేసే మేలును బట్టి కూడా సంతాపం నొందుతాడంట. మేలును బట్టి కూడా ఏమని? అయ్యో, నేను మేలు చేయాలనుకుంటున్నాను, వారు పొందుకోలేకపోతున్నారే, నా మేలును వారు పొందుకోలేకపోతున్నారే. ఇది ప్రియమైన వారలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు దేవుని ప్రజలకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వచనాలు ఇవి. దేవుని ప్రజలకు, దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చే గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వచనాలు ఏమిటి అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించునది. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన నామమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన నామమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా. హల్లెలూయా. ఎలాగూ? ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం అడిగినది ఆయన ఆలకించాడు అని మనము నమ్మితే, మనం అడిగినది కూడా మనము పొంది ఉన్నామని కూడా ఏమిటంట? మనం ఎరుగుదుము అంటాడు. పొంది ఉన్నామని ఎరుగుదుము అంటాడు. ఇది దేవుని పిల్లల గొప్ప ధైర్యం. దేన్ని బట్టి? నీ చిత్తానుసారముగా, నీ ఇష్టానుసారముగా. ప్రభువా, నీవు అనేకమైనటువంటి వాగ్దానాలు నాకు చేసి ఉన్నావు, ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. అనేకమైన వాగ్దానాలు నాకు చేసి ఉన్నావు, ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో. నీవు విశ్వాస్యత కలిగిన దేవుడవు అంటే మాట తప్పని విధానం నీలో ఉంది. నేను మాట తప్పేవాన్నే. ఇది నేనెవరు? మాట తప్పేవాన్నే. ఎన్నో మార్లు మాట ఇచ్చి నీ సన్నిధికి తప్పిన వాడిని నేను. వస్తానని రాని వాడిని, ఇస్తానని ఇయ్యని వాడిని, చేస్తానని చెయ్యని వాడిని. ఎందుకు? నా స్వభావమే మాట తప్పే స్వభావం. నీ స్వభావం అది కాదు. నీ స్వభావం అది కాదు. ఏమిటి నీ స్వభావము? మాట తప్పని స్వభావం నీది, మాట తప్పని విధానం నీది. నువ్వు నాకు వాగ్దానం చేశావు, అందుకనే ధైర్యంతో నీ సన్నిధికి వస్తున్నా. ఎలాగూ అంటే నీ చిత్తానుసారంగా ఏమడిగినా కూడా నాకు నువ్వు ఇస్తానన్నావు. అది ధైర్యము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా చేసే ఏ ప్రార్థనకు కూడా జవాబు రా. ఆయన చిత్తమునకు లోబడి
ఆయన గుణాతిశయములను మనము జ్ఞాపకం చేసుకుంటూ చేసే ప్రతి ప్రార్థనకు ఏమొస్తుంది? జవాబు వస్తుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు నేను చెప్పాను, మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా. జడ్జి గారు ఉంటారు, ఎదురుగా లాయర్ ఉంటారు. లాయర్ ఏమంటాడంటే వీడిని శిక్షించు అంటాడు. వీడిని శిక్షించు అంటే జడ్జి గారు ఏమంటారు? ఏ సెక్షన్ ప్రకారం అంటున్నావు నువ్వు? ఒకవేళ ఏం సార్ తెలియకుండానే నువ్వు జడ్జి అయినావా? ఏమిటి? ఏ సెక్షనో తెలియకుండానే నువ్వు జడ్జి అయినా? నాకు తెలుసు నాయనా, నువ్వు చెప్పు. నువ్వు అంటున్నావు కదా వీళ్ళు శిక్షార్హులు, వీళ్ళు నేరం చేశారు, ఇది అయినారు అని అంటున్నావు కదా, నువ్వేం చేయాలా? దేని ప్రకారము శిక్షార్హులో దాన్ని చెప్పాలి నువ్వు. అది నాకు తెలియక కాదు, వాదించే నీవు కదా దాన్ని తెలుసుకొని ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రార్థించే ప్రతిసారి మనము ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించే ప్రతిసారి ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించే ప్రతిసారి ఆయన నీతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించే ప్రతిసారి ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన చేసిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్నిచ్చాడు మనకు. ప్రభునందు ప్రియమైన వారులారా, చివరిలో కొన్ని మాటలు మనం చూస్తే, కీర్తనలు 143వ కీర్తన 8వ వచనం నుండి 12వ వచనం వరకు, 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఒక్కొక్క వచనములో ఒక్కొక్క మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేస్తాను. అంటే కీర్తనాకారుడు ప్రార్థించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు ప్రార్థించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనం చదవండి. 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. నాకు వినిపింపుము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటంట? ఒకటేమిటి? నాకు వినిపింపుము అంటే నీ కృపా వార్తను, నీ కృపా వార్తను, నీ కృపా వాక్యమును నాకు వినిపింపుము. వినిపింపుము అంటే నేను నీ వాక్యాన్ని వింటాను, చదువుతాను. అది అలా చదవడానికి, అలా వినడానికి నాకు నువ్వు అవకాశం ఇవ్వు. నాకు వినిపింపుము, సహాయము చేయుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. 8వ వచనములు అంటున్నాడు నాకు వినిపింపుము. 9వ వచనం చదవండి. యెహోవా, నేను నీ మరుగుదొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నాకు వినిపింపుము, నన్ను విడిపింపుము. నాకు వినిపింపుము, నన్ను విడిపింపుము. నేను ఎక్కడికి వచ్చిన్నాను? నీ మరుగుదొచ్చి ఉన్నాను. ఎక్కడికి? నీ మరుగుదొచ్చిన్నాను. నీ చాటున నేను వచ్చిన్నాను. నీ చాటున నేను వచ్చిన్నాను. వాక్యం చెప్తుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అయ్యో, ఎన్నో మార్లు నిన్ను కోడి తన పిల్లలను రెక్కల చాటును దాచుకున్నట్లుగా నిన్ను దాచుకోవాలని నేను పిలిచాను, అయితే మీరు నా రాలేదంటాడు యేసు ప్రభు. రాలేదంటాడు. భక్తుడు అంటాడు, నీకంటే క్షేమాధారమైనది ఏది నాకు లేదంటాడు. అందుకని నేను ఎక్కడికి వచ్చిన్నాను? నీ మరుగుదొచ్చి ఉన్నాను. దాని అర్థం ఏంటి తెలుసునా? నా దాగు చోటు నీవే. నీ కృపావార్తను నాకు వినిపింపుము, నన్ను విడిపింపుము. నాకు వినిపింపుము, నన్ను విడిపింపుము. దీని అర్థం ఏంటి తెలుసునా? నీ వాక్యము నన్ను ధైర్యపరుస్తుంది, నన్ను బలపరుస్తుంది. బలపరచబడిన నేను, ధైర్యపరచబడినటువంటి నేను
ఎక్కడికి వస్తాను? నీ మరుగుకు వస్తా, నేను నీ చాటుకొచ్చి నేను దాక్కుంటాను. మూడవదిగా 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నాకు వినిపింపుము, నన్ను విడిపింపుము, నాకు నేర్పుము. ఏమి నేర్పాలి? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ వాక్యం విన్నాను, నీ మరుగుదొచ్చాను, నీ చాటుకొచ్చాను. ఇక నాకేం చేయాలి? నువ్వు నేర్పించు. నేను ఎలా నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలనో, నా ఇష్టానుసారంగా కాదు, నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా. ఎందుకు? ఆయన చిత్తానుసారంగా ఏమడిగినను ఆయన మనకిస్తాడు కదా. ప్రభునందు ప్రియమైన వారల, ఆయన చోటు ఉండి ఆయన ఇష్టానుసారంగా నడుచుకుంటే ఏమవుతుంది? నా ఇంట్లో ఉండి, చెప్పండి, నా ఇంట్లో ఉండి నా ఇష్ట ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే ఎట్లా? నా దగ్గర ఉండి నా సహాయం పొందుతూ, నా ద్వారా మేలు పొందుతూ, నా ఇష్టం అంటే ఎవరు ఒప్పుకుంటారు దాన్ని? కదా. కాబట్టే భక్తుడు చూడండి ఎంత చక్కగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడంటే, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నేను నీ మరుగుదొచ్చిన్నాను, నన్ను విడిపించుము కదా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. వినిపించుము, విడిపించుము, నేర్పుము. 11వ వచనం చదవండి. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించు. శ్రమలో నుండి తప్పింపుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 4 విషయాలు మనం విన్నాం. 1 వినిపించుము, 2 విడిపించుము, 3 నేర్పుము, 4 తప్పించుము. శ్రమలో నుండి నన్ను తప్పించుము. దేన్ని బట్టి? నీ నీతిని బట్టి. దేన్ని బట్టి? నీ నీతిని బట్టి శ్రమలో నుండి నన్ను తప్పించుము. ఏ శ్రమ ఉందో ప్రభునందు ప్రియమైన వారల, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమ. ప్రభునందు ప్రియమైన వారల, శ్రమలో నుండి విడిపించుటకు సమర్థుడు, శక్తిమంతుడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఎవరు లేరు. ప్రార్థించే విధానాన్ని మనం నేర్చుకుంటే, ఆ ప్రార్థన దేవుని ఎదుట పెడితే ఆ ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. హల్లెలూయా. చివరిగా 12వ వచనం చదవండి. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సంహరింపుము అంటే సంపూర్ణ విడుదల. నీ శత్రువు ఎవరో, నీ శత్రువు ఏమిటో, రోగము నీ శత్రువా, అప్పు నీ శత్రువా, కుటుంబ సమస్య నీ శత్రువా, దానిని దేన్ని బట్టి? నీ కృపను బట్టి. ఏమిటంట? నీ కృపను బట్టి దాన్ని ఏం చేయాలా? సంహరించుము అంటే సమూలముగా విడిపించుము, సంపూర్ణ విడుదల నాకు కలిగించుము. ప్రభునందు ప్రియమైన వారు, ఇట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వెనకుండా ఉంటాడండి? ఇట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడు? ఎందుకు జవాబు ఇవ్వడు కదా? నీ విశ్వాసతను బట్టి నాయనా, నీ నీతిని బట్టి నాయనా కదా. నన్ను బట్టి కాదు, సజీవులలో ఎవ్వరు కూడా నీ సన్నిధిని నీతిమంతులుగా ఎంచబడరు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గమనించండి, ప్రార్థించే విధానం మనము తెలుసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే
ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనము సహాయం వేరే చోటికి ఎవరి దగ్గరికైనా వెళ్ళాము. సహాయం అడిగేటటువంటి వారు గమనించండి, సహాయం చేసేటటువంటి వాడు ఏం చూస్తాడంటే మనము అడిగే విధానాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడు? మనం అడిగే విధానాన్ని చూస్తాడు. కొంతమంది అడిగే విధానం ఎట్టుంటో తెలుసునా, లేకపోయినా కూడా ఎక్కడో చోట తెచ్చన్నా ఇస్తామా అన్నట్టుంటుంది. కొంతమంది అడిగే విధానం ఎట్టుంటో తెలుసునా, జోబులో అంతకన్నా ఎక్కువ ఉన్నా ఇచ్చే ఉండదన్నమాట. ఎందుకు? అడిగే విధానం సరిలేదు, అడిగే విధానము సరిలేదు. కీర్తనకారుడు మనకు తెలియచేస్తున్నాడు, అడిగే విధానం మనం నేర్చుకొని చివరి మాటలను మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటే, నీ కృపావాక్యం నాకు వినిపించుము, నీ మరుగుజొచ్చున్నాను నన్ను విడిపించుము, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నా శత్రువును నీ కృపను బట్టి సంహరింపుము. చివరిగా చూడండి ఏమిటి? నా శత్రువును, ఆ శత్రువే మనకు మన సమస్యలన్నిటికీ కారణం కాబట్టి ఇటువంటి ప్రార్థన మనము చేయుదుము గాక. ఈ ప్రార్థనకు దేవుడు మనకు జవాబిచ్చును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.